చేయడం నీ తరం కూడా కాదు. దానికి కావలసిన వస్తువు కొనడానికి ఒక తులం కూడా కొనలేవు నువ్వు. అసలు ఆ వస్తువుల పేర్లే నువ్వు చదువుతున్నా కానీ ఎలా ఉంటాయి కూడా నీకు తెలియదు. అలాంటి తైలం పట్టుకెళ్ళి తైలాభిషేకం పెడతావా? తైలాభిషేకం అని చెప్పి నువ్వు ఏ తైలం పోస్తున్నావు? ఒకవేళ నీ ఇష్టానుసారమైన తైలం పోయొచ్చా నీ వాక్యంలో ఉందా? ఎంత స్పష్టంగా చెప్పాడు. ఎవడో కూడా డూప్లికేట్ చేయకూడదు. దాని పోలిక చొప్పున మరొకటి చేయకూడదు. దాని యొక్క పోలిక లేకపోతే దాని వంటిది కలిపేవాడు అన్యుని మీద దాన్ని పొయ్యివాడును తన ప్రజల్లో నుండి కొట్టివేయవలెను. ఇది అభిషేక తైలం చేసే వాళ్ళకి వచ్చే శిక్ష ఏంటంటే వారిని ప్రజల్లోంచి తీసేస్తున్నాడు, వాళ్ళని భూమి మీద నుండి తీసేస్తున్నాడు. ఈ శిక్ష కొని తెచ్చుకుంటావా? తైలాభిషేక పండుగ పెట్టి ఈ శిక్ష వల్ల నువ్వు తప్పించుకుంటావా? ఎంతోమంది మీరు అనుకోవచ్చు మేము తైలం పోస్తున్నాము, చక్కగా జనం వస్తున్నారని. వాళ్ళు వస్తారు మంచిదే, కానీ శిక్ష నీకు.